వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది. విశాఖ వేదికగా జరిగిన 3వ వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లీ కుమ్మేశాడు, రోహిత్ శర్మ రఫ్ఫాడించాడు, జైస్వాల్ తన బ్యాట్పై జూలు విధించాడు. సఫారీలకు సౌండ్ లేదు భారత్ బ్యాట్స్మెన్లు కొట్టిన బౌండరీలకు. ఇక రెండవ మ్యాచ్లో ఓటమికి భారత్ 3వ మ్యాచ్లో ఘన విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. ఇక కోహ్లీ రోహిత్ శర్మ పని అయిపోయిందని విమర్శలు చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళిద్దరూ వాళ్ళ బ్యాట్తోనే సమాధానం చెప్పారు. ఇక రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు, 75 పరుగులు చేస్తే కోహ్లీ కుమ్మేశాడు, 65 పరుగులతో అజేయంగా నిలిచాడు. అలాగే మరొక పక్కన జైస్వాల్ అయితే దుమ్ము దులిపాడని మనం చెప్పుకోవచ్చు. దాదాపు సెంచరీ చేసి పూర్తిగా కూడా వికెట్ పడకుండా అవుట్ అవ్వకుండా చివరి వరకు నిలిచి భారత్ ఇంకా 61 బంతులు మిగిలిండగానే విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ముందుగా టాస్ గెలిచిన భారత్ అయితే బౌలింగ్ తీసుకుంది. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన సఫారీలకు సౌండ్ లేకుండా భారత్ బౌలర్లు అయితే ఆది నుంచి కూడా తమ సత్తా బౌలింగ్తో పూర్తిగా కూడా సఫారీలకు సౌండ్ లేకుండా అలాగే ముఖ్యంగా మన బౌలర్లు అయితే విజృంభించారు ఈ మ్యాచ్లో. ఇక ముందుగా మనం చూసుకుంటే ముఖ్యంగా మనకి ఈ మ్యాచ్లో ప్రసిద్ధి కృష్ణ 4 వికెట్లు తీసి విజృంభించాడు. అలాగే అతనికి సహకారం అందించి కుల్దీప్ కూడా 4 వికెట్లతో సఫారీలు త్వరగా పతనం అవడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే వీళ్ళకి సపోర్ట్గా అర్ష్దీప్ సింగ్ 1 వికెట్, జడేజా 1 వికెట్ తీసి కేవలం 47.5 బాల్లోనే కంప్లీట్గా సౌత్ ఆఫ్రికా జట్టు ఆల్అవుట్ అవటంలో భారత్ బౌలర్లు అందరూ కూడా సమిష్టి కృషి చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ బౌలర్లు చాలా బాగా రాణించడం జరిగింది. ఇక 270 పరుగులు చేసిన సఫారీల పూర్తి స్కోర్ని దాటడానికి 271 టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ జట్టు పూర్తిగా కూడా బౌండరీలతో ముఖ్యంగా ఓపెనర్లు జైస్వాల్ కానీ రోహిత్ శర్మ కానీ చెలరేగిపోవడం జరిగింది. ఇక సఫారీల బౌలర్లని ఉతికి ఆరేశారు భారత్ బ్యాట్స్మెన్లు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆడుతున్నంతసేపు కూడా ఒక ఉత్సాహం అయితే అభిమానుల్లో నెలకొంది. చాలా పూర్తి బౌండరీలతో రోహిత్ శర్మ తన ఫ్యాన్స్ని అయితే అలరించడం జరిగింది. ఆ తర్వాత రోహిత్ అవుట్ అయిన తర్వాత కోహ్లీ వచ్చి తన ఫ్యాన్స్కి కూడా తన మరొక మంచి ఇన్నింగ్స్తో తన ఫ్యాన్స్కి కూడా పూర్తిగా ఉత్సాహం కలిగించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కలిసి జైస్వాల్ సెంచరీతో చెలరేగటం, రోహిత్ శర్మ కోహ్లీ మంచి ఫామ్తో అదూస్ అనిపించడంతో భారత్ ఇంకా 61 బంతులు మిగిలిండగానే 271 టార్గెట్ని పూర్తిగా కూడా సునాయాసంగా ఆడుతూ పాడుతూ కోహ్లీ అలాగే యశస్వి జైస్వాల్ చివరి వరకు ఉండి పని పూర్తి చేయడం జరిగింది. భారత్ ఈ విజయంతో సొంత గడ్డపై 2-1తో వన్డే సిరీస్ని కైవసం చేసుకుని ఆత్మవిశ్వాసంతో T20 సిరీస్లోకి బరిలోకి దిగబోతుంది. ఇక T20 సిరీస్ కూడా ఖచ్చితంగా గెలవాలని అయితే భారత్ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. భారత్కి ఈ సిరీస్ గెలుపుతో వన్డే సిరీస్ బూస్టింగ్ అయితే ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే రోహిత్ కోహ్లీ పని అయిపోయిందని విమర్శలు చేసిన విమర్శకులందరికీ కూడా సోషల్ మీడియా వేదిక కానీ అలాగే అన్ని ప్లాట్ఫామ్ల్లో కానీ కంప్లీట్గా రోహిత్ శర్మ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది అని వాళ్ళను పక్కకు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్న అందరికీ కూడా వాళ్ళ ఇన్నింగ్స్తో ఒక తమ గుణపాఠాన్ని బ్యాట్తో చెప్పారని మనం ఈ మ్యాచ్ ద్వారా పూర్తిగా కూడా అర్థమవుతుంది. ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ విజయంతో భారత్ 2-1తో ఈ వన్డే సిరీస్ని కైవసం చేసుకుంది. భారత్ బౌలర్లు బ్యాట్స్మెన్లు సమిష్టి కృషితో పూర్తిగా కూడా ఈ విజయం సాధించడం జరిగింది. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.